సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ టాక్సీలతో విసిగిపోయిన ప్రజల కోసం ప్రభుత్వ టాక్సీలను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. సర్కార్ పేరుతో టాక్సీ సర్వీసెస్ తీసుకొస్తున్నట్లు లోక్సభలో తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రైవేట్ ఆపరేటర్లు చాలా ఉన్నా కొంతకాలంగా కమిషన్లు, ఛార్జీలతో అటు డ్రైవర్లను ఇటు ప్రయాణికులను దోచుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. సేఫ్టీ విషయంలోనూ చాలా ఫిర్యాదులున్నాయి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రభుత్వ సర్వీస్తో డ్రైవర్లకు సహకరించడమే కాకుండా స్థానిక సహకార సంఘాలకు కూడా ప్రోత్సాహం కలగనుంది అని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ సహకారంలో చేరాలంటే సహకార సంఘాల దగ్గరే డ్రైవర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు. ఈ సహకార సర్వీస్ వల్ల కమిషన్లు ఇవ్వవలసిన పని లేదని అమిత్ షా అన్నారు. లాభాలు పూర్తిగా డ్రైవర్లే ఉంచుకోవచ్చని, దాంతో వారికి మరింత ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని తెలియజేశారు. ప్రైవేట్ అగ్రిమెంట్లతో ఎప్పటి నుంచో సమస్యలు ఉన్నాయి. తరచూ వాళ్లకు వ్యతిరేకంగా డ్రైవర్లు ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు అమిత్ షా. ప్రైవేట్ టాక్సీ సర్వీసులకు కమిషన్లు ఇవ్వడం ఇష్టం లేని చాలా రాష్ట్రాల్లో డ్రైవర్లంతా కలిసి ప్రత్యేకంగా యాప్ డిజైన్ చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం యాప్ డిజైన్ చేసి ప్రజలకు సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఒకటే సర్వీసు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సహకార్ అనే ఆలోచన చేసింది కేంద్రం. అంతేకాకుండా ఇందుకోసం 3 ఏళ్ల నుంచి కసరత్తు జరుగుతున్నట్టు అమిత్ షా చెప్పారు.